వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 1100కి పైగా వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ రిక్రూట్మెంట్కి సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మిమ్మల్ని సెలక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఏమీ లేదు. ఆన్లైన్లో 24th అక్టోబర్ లోపు అప్లై చేసుకోవాలి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోదు. ఈ వీడియోలో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. 10th క్లాస్, 12th, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ వీళ్ళందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 1180 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఇండియా పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ .inకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఎలక్ట్రీషియన్ విభాగంలో 300, ఫిట్టర్ విభాగంలో 150, మెకానికల్ డీజిల్ 35, వెల్డర్ 15, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 10, అసోసియేట్ లీగల్ అసిస్టెంట్ 5, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ 5, ప్లంబర్ వచ్చేసి 5, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ 5, మెడికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 30, ప్రీ హాస్పిటల్ ట్రామా అసిస్టెంట్ 2, సర్వేయర్ 5, వైర్మెన్ 5, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్ 10, మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్కి సంబంధించి 5, మెకానిక్ ఎర్త్ మూవింగ్ మెషినరీ 5, మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్కి సంబంధించి 180, అలాగే ఇంజనీరింగ్ నాన్ మైనింగ్కి సంబంధించి 200, మైనింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి 30, ఇంజనీరింగ్ నాన్ మైనింగ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి 100, నాన్ ఇంజనీరింగ్ నాన్ మైనింగ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 78. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి 530, ఫ్రెష్ అప్రెంటిస్కి సంబంధించి 62, గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి సంబంధించి 208, టెక్నీషియన్స్కి సంబంధించి 380 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్ అప్రెంటిస్కి సంబంధించి 18 నుంచి 22, మిగతా వాటికి సంబంధించి యాజ్ పర్ నామ్స్ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మనకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, 12th వాళ్ళకి ఉన్నాయి. అంటే 12th అంటే ఇక్కడ ఐటీ వాళ్ళకి ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి ఉన్నాయి, అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి చూస్తే బీసీఏ, బీఎస్సీ, ఎల్ఎల్బి, బీఆర్, బీటెక్ చేసినటువంటి వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో 10th పాటు ఐటీ వాళ్ళకి, 10th వాళ్ళకి ఇక్కడ అన్ని రకాల ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి దాదాపుగా వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years. అంటే మనకి ఇచ్చినటువంటి ఏజే కాకుండా మీకు కూడా మీ క్యాస్ట్ని బట్టి ఇది మనకి యాడ్ చేసుకోవాలన్నమాట ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి ఎటువంటి మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ కానీ ఏమీ లేదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది.
అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 3rd అక్టోబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 24th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ విధానంలో ఆ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మెన్షన్ చేస్తాను. మరి ఎలా అప్లికేషన్ చేయాలి అంటే, సో ఎవరైతే ఐటీఐ వాళ్ళు ఉన్నారో సో ఐటీఐ వాళ్ళు సపరేట్గా మనకి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి, అంటే వేరే వెబ్సైట్. సో డిప్లొమా వాళ్ళకి సంబంధించి అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి వేరే వెబ్సైట్ అనమాట. సో మీరు 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఐటీఐ వాళ్ళు ఉన్నారో మీకు ఆ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ apprenticeshipindia.in అని చెప్పేసి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు స్టూడెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని లాగిన్ అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో NATSకి సంబంధించి ఎడ్యుకేషన్ ఆ యొక్క పోర్టల్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా యొక్క వేకెన్సీస్కి సంబంధించి సో మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు షార్ట్ లిస్ట్ చేసి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సరిపోతుంది, రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. గైస్ ఎవరైతే ఐటీఐ వాళ్ళు ఉన్నారో సో ఐటీఐ వాళ్ళు వచ్చేసి మనకి apprenticeshipindia.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో. సో ఇక్కడ మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఐటీఐ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి మీ యొక్క రోల్ నెంబర్ ఇచ్చేసి ఫైండ్ డీటెయిల్స్ మీద సెలెక్ట్ చేసేసి మీ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ ఎలా అవ్వాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి లాగిన్ అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు అక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళేసి ఇక కోల్ ఇండియా ఏదైతే మనకి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ సెర్చ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీజు అయితే లేదు, మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సో మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకొని సో లాగిన్ అప్లై అయితే చేయాలి, గమనించండి. ఈ యొక్క డిప్లొమా వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో సో మీరు గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ NATSకి సంబంధించి ఒక education.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. సో దానికంటే ముందు ఇక్కడ మీరు 3 లైన్స్ పైన క్లిక్ చేసిన ఆప్షన్ వస్తుంది, లేదంటే ఇక్కడ స్టూడెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జనరల్ స్టూడెంట్ సెలెక్ట్ చేసేసి సో ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఏంటి అంటే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. తర్వాత మీరు జనరల్ స్టూడెంట్ సెలెక్ట్ చేసేసి స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత ఏంటి అంటే అప్పుడు మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్కి సంబంధించి. డైరెక్ట్గా మీరు అక్కడ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనేది అందులో సెర్చ్ చేసి అప్లై చేయాలి. సేమ్ ప్రాసెస్ కాకుంటే మీరు వేరే పోర్టల్లో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డిప్లొమా డిగ్రీ బీటెక్ వాళ్ళు. సో మిగతా వాళ్ళేమో ఆ యొక్క apprenticeshipindia.websiteలో. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయాలి. ఫీజు అయితే లేదు, మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్స్కి ఫ్రీగానే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు.